హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. ఇప్పుడు ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని పగలగొట్టి దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ కారము వేసుకుందాము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా కుక్ అవనిద్దామండి. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆమ్లెట్ని టర్న్ చేసుకుందామండి. 2 వైపులా బాగా కుక్ అయ్యే విధంగా మనం ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఆమ్లెట్ కుక్ అయింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఇంకొక ఆమ్లెట్ని కూడా వేసుకుందామండి. మరొక ఎగ్ని కూడా పగలగొట్టుకొని వేసుకుందాము. ఇప్పుడు మరలా ఇంకొక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా 2 ఆమ్లెట్ని కూడా మనం వేసుకుందాము. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, 2 ఆమ్లెట్లు ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు మరియు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాల్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా అవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని బాగా కుక్ చేసుకుందామండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారండి ఇది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక టమాటాని కొద్దిగా మిక్సీ పట్టుకున్నానండి, పేస్ట్ లాగా. దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా కుక్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అది బాగా పైకి తేలుతుంది కదండి. ఈ విధంగా ఇప్పుడు మనము కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుందాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాము 2 మినిట్స్. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మరలా కుక్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి.
ఈ మసాలాలు అన్నీ బాగా కుక్ అవ్వడానికి మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేయద్దండి, నెమ్మదిగా కలుపుకోవాలని, లేదంటే ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి. నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఇంకా దగ్గరికి రావాలి. కుక్ అవ్వడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది కదండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయింది కదా, అంతేనండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెసిపీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.